నాయనా నువ్వు నన్ను అడిగావు కదా ఎందుకు జరిగింది భారత యుద్ధం, అసలు ఎందుకు చెప్పిన మాటలు వినలేదని కదా నువ్వు అడిగావు. ఈ భూమికి భారం పెరిగిపోయింది పాపుల చేత. భారం పెరిగిపోతే భూదేవి ఏడ్చింది, ఈ లోకంలో పాప భారం పెరిగిపోతుంది, దీన్ని నిర్మూలించడానికి దేవతాంశలు రావాలి అంటే తప్పకుండా అలాగే నిర్వహించారు. ఇప్పుడు ఎంత పాప భారం పెరిగి ఉన్నదో తెలుసండి ఆ సమయంలో. అది పోగొట్టడానికి ఒక్క పరమేశ్వరుడు వస్తే సరిపోదు, దేవతలందరూ అంశలతో కదిలి రావాలి. ఇప్పుడు రాక్షసాంశలలో పుట్టిన వాళ్ళందరూ దేవతాంశలలో పుట్టిన వాళ్ళ వల్ల చచ్చిపోవాలి, చచ్చిపోతే భూభారం తీరుతుంది. అయితే మహాభారతంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి, దేవతాంశలలో ఉన్న వాళ్ళు రాక్షసాంశలలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి యుద్ధం చేశారు. భీష్ముడు దేవతాంశలో వచ్చింది, ద్రోణుడు బృహస్పతి అంశ. వీళ్ళందరూ వెళ్ళి కౌరవుల వైపు నిలబడ్డారు, దుర్యోధనుడి పక్కన నిలబడి యుద్ధం చేశారు. దేవతాంశలలో పుట్టిన వాళ్ళు పాండవుల పక్కన నిలబడాలా, కృష్ణుడున్న వైపు నిలబడాలా, వ్యతిరేక వర్గంలో వెళ్ళి దుర్యోధనుడి వైపు నిలబడి యుద్ధం చేస్తారు? అలా ఎందుకు చేశారు? దుర్యోధనుడు యుద్ధానికి వచ్చి నిలబడాలి అంటే భీష్ముడు, ద్రోణుడు, కృపుడు అందరూ వెళ్ళిపోయారు అనుకోండి, వాడు యుద్ధం చేయడు. ఎవరిని చూసుకుని యుద్ధం చేయనంటాడు, ఎవరిని చూసుకుని యుద్ధం చేయనని యుద్ధం చేయడం మానేశాడు అనుకోండి, పన్నాగాలు పన్నుతూనే ఉంటాడు. ఎప్పుడు ఎలా రాక్షసాంశలు పోవడం, రాక్షసాంశలు దేవతాంశలతో తలబడాలంటే వాడికి ధైర్యం కలగడానికి కొన్ని దేవతాంశలు తమ స్వరూపమునందు మార్పు లేకుండానే వెళ్ళి అక్కడి నిల్చోవాలి. అందుకు నిల్చున్నాడు భీష్ముడు, ద్రోణుడు. అది మహాభారతంలో అత్యంత చమత్కారం. అందుకని భీష్మద్రోణులు నించున్నారు తప్ప చేత కాకో దుర్యోధనుడు మోచేతి నీళ్ల కోసమో వెళ్ళి నిలబడ్డ వాళ్ళు కాదు. అందుకని వాళ్ళు అక్కడ నిలబడకపోతే ఆ యుద్ధంలో వాళ్ళు పడరు రాక్షసులు. అందుకని కొంతమందిని నించోబెట్టవలసి వచ్చింది కృష్ణ భగవానుడు. కాబట్టి పరదేవతానుగ్రహం కలిగింది, వ్యాస భగవానుడు పుట్టాలి. ద్వాపర యుగం అయిపోతోంది, కలియుగం ప్రారంభం అయిపోతుంది. ఇంకా శిష్యుల్ని తానే తయారు చేసుకోగలగాలి. మహాపురుషుడై స్వార్థత్యాగి అయిన వాడు కావాలి. అటువంటి వాడు పుట్టాలంటే ఎంతటి మహాత్ముడి తేజస్సు కదలాలి. అటువంటి మహాపురుషుడి తేజస్సు కదిలినా ఆ తేజస్సుని పట్టగలిగిన క్షేత్రం ఇది. అందుకని ఆ క్షేత్రాన్ని కూడా ఆవిడే సిద్ధం చేసింది. వేరొక మహాత్ముని తేజస్సు కలిపి అది అద్రిక మింగి అద్రిక కడుపులో పెరిగితే అద్రికకి శాప విమోచనం అవుతుంది. అప్సరసాగర్భము నుంచి బయటికి వచ్చింది కాబట్టి వశిష్ఠ మహర్షి యొక్క వాక్కు నిలబడ్డానికి ఇదిగో ఈ మహాత్ముడి ఇప్పుడు పుట్టాడు.